వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సిద్దిపేట జిల్లా ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని మోడల్ స్కూల్లోని వనమోచ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ మను చౌదరితో కలిసి ప్రారంభించారు. పాఠశాలల్లో పిల్లలతో కలిసి మొక్కలు నాటి వన మహోత్సవ స్టాల్స్ ను సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టారని అన్నారు. అందులో సిద్దిపేట జిల్లాలో 20 లక్షల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ నిర్ణయించిందని తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచేటట్లు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మోడల్ స్కూల్లో ఫ్యాన్లు, టాయిలెట్స్ వాటన్నింటినీ రిపేర్ చేయిస్తారని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆర్డీఓ రామ్మూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, పాఠశాల ప్రిన్సిపల్ అన్నపూర్ణ, వివిధ వార్డుల కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ బొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా, 75 సంవత్సరాల వన మహోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద మొక్క పెట్టాలంటా ఉన్నాడు. మిగతా చాలా రకాలుగా మంది ఎవరికి ఇష్టమైన పేర్ల మీద వాళ్ళు మొక్కలు నాటండి, ఏది ఏమైనా సరే మన ఇష్టమా, మన వాళ్ళ పేరు మీద ఇష్టంతో, కానీ మొక్క నాటడంతో పాటుగా పెరిగి దాన్ని పెంచడం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములకు కావాలి. ఈరోజు మాస్కులు కట్టుకొని తిరిగే పరిస్థితి రావద్దనుకుంటే, ఆక్సిజన్ కొనుక్కొని బతకద్దనుకుంటే, మన అందరం కూడా రాబోయే తరానికి మనను క్షమించి వీళ్ళు మన సమాజంలో భవిష్యత్తు కొరకు పనిచేసిరు అని అనుకోవాలంటే మనం ఇవాళ మనకున్న తక్షణ కర్తవ్యం ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే మనకు సాధ్యమైన చెట్లు పెట్టుకోవాలి, కాపాడుకోవాలనే వాటి సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నా. ఇది ఎవరి కోసమో చేస్తున్న పని కాదు. మనం జన్మించినాం, సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి నేర్చుకునేటువంటి పాఠశాల నుంచే ఇటువంటి సామాజిక కార్యక్రమాల లోపల భాగస్వామ్యం కావాలి. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినారు, మీరు గెలుస్తామా, ఓడతామా, పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా కాదు, కానీ ప్రతి దాంట్లో మన భాగస్వామ్యం ఉండాలి. మన యొక్క ప్రతిభను చూపెట్టుకోవడానికి పోటీతత్వం నెరవేర్చుకోవాలనే మాట కూడా సందర్భంగా మనం చెప్తున్నాం. నాకెందుకులే అంటే నాకెందుకులే, నాకు కూడా పని ఉంది, నేను కూడా నేర్చుకోవాలంటే నాకు కూడా పని ఉంది, నేను కూడా నేర్చుకోవాలనేటువంటి తత్వం రావాలి. ఉదాసీనత పనికిరాదు, పోరాట పటిమే కావాలి. చరిత్రలో మనం అందరినీ కూడా చదువుకుంటే పోరాట పటిమలో ఉన్నటువంటి వాళ్ళదే చరిత్ర ఉన్నది. ఉదాసీనత బతికిన చరిత్ర ఇవ్వదు లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ 75 సంవత్సరాల వన మహోత్సవ వేడుకలో పాల్గొంటున్న మీ అందరూ హుస్నాబాద్ నియోజకవర్గమే కాక సిద్దిపేట జిల్లాకి 21 లక్ష మొక్కలు నాటాలనే టార్గెట్ను తెలంగాణ అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు పెట్టాలి. అందులో ఇక్కడ మన ప్రాంతము సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గం నెంబర్ 1గా ఉండే విధంగా నేను హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యుడిగా, మీ బిడ్డగా, మీరు ఆశ్రయించిన పంపినటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళా అన్ని ఫ్యాన్లు అన్ని రిపేర్ చేయిస్తా, అంత స్కూల్ మంచిగా చేయిస్తా. దాని తర్వాత ఎవరైనా వాటిని ముట్టితే సీదా ఇంటికే. అంతేనా? మీరు చెప్పాలి ఎవరన్నా. ఓకేనా? రైట్. మరి ఫ్యాన్లు అన్నీ మంచి చేసి ఎవరో మరిగా సరే ఫ్యాన్లు బెండ్ చేసేస్తున్నారు. నాకందరూ మీకే
we have to ensure that our environment is clean and green. So afforestation and planting of trees, that is a very important activity, and each and every student in the model school should take a pledge that you should plant a tree and see that it grows, and you should supervise. So if you take this pledge over your lifetime, you will plant so many trees and you will be a contributor to our entire greenery. Another thing which I would like to emphasize is during your school days, a lot of competitions are held. So my suggestion would be, irrespective of whether you succeed or you fail, the most important thing is you should participate in all the competitions. The most important thing that you will gain out of it is you will build confidence. You will not have that stage fright. So participate in all the competitions, build that confidence, be confident in the outer world, then only you will be ready to face the competition. So I wish you all the very best, and I hope you succeed in all your examinations and in your future endeavors. Thank you very much. ప్రతి విద్యార్థిని కూడా చెట్లను పరిరక్షించుకోవాలనే విధంగా ఈరోజు మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసి దీన్ని దిగ్విజయంగా ప్రారంభోత్సవం చేసుకున్నాము. ఇంకా మున్ముందు కూడా ఎవరి బర్త్డే అయినా ఏ స్పెషల్ డే అయినా కూడా చెట్లు నాటి మన వనమహోత్సవానికి అందరూ సహకరించాలని, మరి ఇంత ఘనంగా మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే మరి దానికి మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వారి